గుప్పెడంత మనసు సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాదాపు 3.5 ఏళ్ల పాటు అగ్రస్థానంలో దూసుకుపోయిన ఈ సీరియల్ అకస్మాత్తుగా శుభం కార్డు వేశారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సీరియల్ ను ఉన్నట్టుండి ఎందుకు ఆపేశారు, రిషి వస్తారాలను మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ ఇప్పటికీ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రిషికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే చెప్పనక్కర్లేదు. ఈయన పేరు మీద ఒక 100 ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. అయితే రీసెంట్ గా రిషి తన అభిమానిని కలిశారు. తన అభిమానిని కలిసినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజెస్ లో చక్కర్లు కొడుతున్నాయి. తన అభిమాని ఒక హ్యాండిక్యాప్ అయినప్పటికీ తను రిషిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. దానికి సంబంధించి రిషి కూడా ఒక పోస్ట్ చేశారు. నా అత్యంత స్ఫూర్తిదాయకమైన అభిమానితో ఒకరిని కలుసుకునే అవకాశం నాకు లభించింది. ఆమె సవాళ్లు ఉన్నప్పటికీ ఆమె సంకల్పం మరియు ప్రేమ నా హృదయాన్ని లోతుగా తాకింది. నేను ఎప్పటికీ ఆదరించే స్వచ్ఛమైన ప్రేమను నాకు బహుమతిగా ఇవ్వడానికి ఆమె తన డబ్బును ఆదా చేసింది. నన్ను కలుసుకోవడంలో ఆమె ఆనందం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇలాంటి క్షణాలు నేను ఎందుకు చేస్తున్నానో నాకు గుర్తు చేస్తున్నాయి మరియు మన జీవితంలో దేవుని ఉనికిని నిదర్శనం, ప్రేమ, దయ మరియు ఉద్దేశాన్ని చూపించడానికి ఇతరుల ద్వారా పనిచేయటం మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు తెలియజేశాడు. జై చాముండేశ్వరి అని చెప్పారు. ఈ వీడియో చూసిన అభిమానులు సో స్వీట్ జెంటిల్ మ్యాన్, గోల్డెన్ హార్ట్, వెరీ గ్రేట్ ముఖేష్ కోడా గారు, రిషి ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్ అని, లవ్ యూ అని అలా చాలామంది తన అభిమానులు ఆయనకి మెసేజ్లు చేశారు.